ఏంటమ్మా, దీనికి ఏ వంట రాదనుకుంటే బాగా వంట తెలిసిందాల్లా అంత ఫాస్ట్గా చేసేస్తుంది. రోజా నటిస్తుంది. దీని యాక్టింగ్లో మన దగ్గర వంటలు చేయని చూద్దాం. అవును, అక్కడ బిజినెస్లు చేస్తుంటారని తెలిసింది. అవునండి, సూపర్ మార్కెట్లున్నాయి. అదేంటి సాఫ్ట్వేర్ కంపెనీలున్నాయని చెప్పింది రోజా? అవి కూడా ఉన్నాయని చెప్పేలోపే మీరు వినకుండా అడిగేశారు. అవును గాని మ్యారేజ్కి ఎందుకు రాలేదు? ఇండియాకి రావడానికి ఆ టైంలో వెంటనే పర్మిషన్స్ దొరకలేదు. మీ కంపెనీలో మీకు పర్మిషన్ ఏంటి? నేను చెప్పేది ఏంటంటే రావడానికి వీసా అవేవి దొరకలేదంటున్నాను. అసలు మీ ప్రశ్న ఏంటి? రఘురామ్ గారే వచ్చారు కదా. పెళ్లికి రావటానికి మాకు చెప్పలేదు కదా. హఠాత్తుగా విమానంలో పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందని రోజా ఫోన్ చేసి చెప్పింది. భ్రమరా? ఏం చేస్తోందా రోజా? దానివల్లేం కాదులే వదినా. చివరికి ప్రపంచంలోనే లేని వంటకాలేవో తెచ్చి మన ముందు పెడుతుంది. నువ్వు చూస్తూ ఉండు. ఏంటి జామ్ అలా ఉన్నావు? చిట్టి, దీన్ని వంటగదిలోకి చేర్చడానికి అక్కడ ఎవరూ అడ్డు ఉండకూడదు. ఏదైనా చేయగలవా? వాట్ జామ్, నువ్వు అడగడం నేను చేయలేకపోవడమా? వెయిట్. నువ్వు ఆ సందులో నుంచి వెళ్ళు. ఇటువైపు అందరూ ఉన్నారు. థ్యాంక్ యూ చిట్టి, అటే వెళ్తా. అమ్మా, వంట కార్యక్రమం పూర్తయితే మిగిలిన కార్యక్రమాలు మొదలు పెడదాం. అలాగే పంతులు గారు. ఇంతసేపా తీసుకురావడానికి? ఇది వెయిట్ చేయలేక చస్తున్నాను. ఏంటి ఇవన్నీ నువ్వే చేసావా? చేయడానికి లోపల ఇంకెవరున్నారు అత్తయ్య? అయినా మీరు చెప్పాక నేను చేయకుండా ఉంటానా? పదమ్మా. ఇవన్నీ నువ్వే చేసావా? మా అమ్మాయి వంటలు చాలా బాగా చేస్తుంది. కాకపోతే కాస్త నిదానంగా చేస్తుంది అంతే. మిగతా కార్యక్రమం మొదలు పెడదామా? కూర్చోండమ్మా.
నువ్వేం కంగారు పడుకో. వంటలు చేయడంతో అయిపోయిందా? అసలు అరిష్టం ఇప్పుడు జరుగుతుంది. అప్పుడు నువ్వు రెచ్చిపో. అమ్మా నిలబడండి. అమ్మా, ముత్తైదువులందరికీ తీసుకెళ్లి వాయినాలు ఇవ్వమ్మా. ఉండండి, నేను సహాయం చేస్తాను. అన్ని చెట్లకి బొట్లున్నాయేంటి? ఎగిరి ఎగిరిరా, ఎదురు ఎవరు నిలుచురా, అదర బెదరరా, అమ్మా అనారా. బుగ బుగలు సెగలు రగిలిన పొడి పసుపు నలుగు గుండెలపై ఇలా రాసుకు అమ్మా. ప్రత్యేకంగా ఈ చాటకి మాత్రమే బొట్టుండడం ఏంటి? ఇందులో కూడా వాళ్ళ ప్లాన్ ఏమైనా ఉందా? కథను ముగిచరా, పొగరు పడగ అనచరా, అడుగు పిడుగురా, అమ్మా అనారా. బుగ బుగలు సెగలు రగిలిన పొడి పసుపు నలుగు గుండెలపై ఇలా రాసుకు అమ్మా అనారా. తకిట తకిట తకిటరా, తకిటరా, తకిట తకిటరా, తకిటరా, తకిట తకిటరా. వీటిలో నేను బొట్టు పెట్టిన చాటేది? ఆలస్యం అవుతుంది, త్వరగా ఇవ్వు. ఇస్తున్నా. రోజా, ఈవిడికి కూడా ఇవ్వమ్మా. ఈవిడి కూడా ముత్తైదువే కదా. ఇవ్వు. రోజా, ఆవిడి కూడా ముత్తైదువే కదా. ఆవిడికి ఇవ్వమ్మా. నాకా? నాకెందుకు? వాళ్ళకివ్వండి, గెస్ట్లు ఉన్నారు కదా, వాళ్ళకివ్వండి. పర్లేదు, తీసుకోండి. అయ్యో వద్దమ్మా, మనకెందుకు? పర్లేదు, తీసుకోండి. ఏం జరిగింది? ఎందుకంత కంగారు పడుతున్నావు? మనం ఒక చాటకి బొట్టు పెడితే ఇక్కడ అన్ని చాటకి బొట్లున్నాయి. చూడండి. అదేలా? ఇదిగో.
చేసేయి తాండవకేణి లోకాలే కంపించాలి శత్రుల్ని నిప్పులో పెడబుచ్చేయాలి చేసే గాని చేసేయి తాండవకేణి లోకాలే కంపించాలి శత్రుల్ని నిప్పులో పెడబుచ్చేయాలి. అమ్మా, ముత్తయ్యులందరికీ హారతి ఇవ్వండి అమ్మా. అయ్యో, ఫస్ట్ నాకెందుకమ్మా, ముందు పెద్దవాళ్ళకి ఇవ్వు. వెళ్ళు వెళ్ళమ్మా. అమ్మా, అత్తయ్య గారు హారతి తీసుకోండి. రమా, రమా, నువ్వు వెనక్కి జరుగు. వదినా, అమ్మా, అయ్యో 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 అయ్యో. అమ్మగారు, అయ్యో. రమా, రమా, కూల్ కూల్ కూల్. అసలు ఈ మంటలు ఎలా వచ్చాయి? ఏం జరుగుతుంది ఇక్కడ? ఆ సంగతంతా తర్వాత చూద్దాం. రమా, అలా కాలిన బట్టలతో ఉండకూడదు. వెళ్ళి చీర మార్చుకురా, వెళ్ళు. రమా, శుభమాని పూజ చేస్తుంటే ఇలా జరగడం ఏంటి? ఏనాడు నట్టింట్లో ఇలా జరిగిందే లేదు. ఇలా జరగకపోతే ఇంకెలా జరుగుతుంది లేండి. అందుకే కదా పెళ్లి చేసుకునే ముందు అటేడు తరాలు ఇటేడు తరాలు చూడాలి అంటారు. ఏంటి రోజా ఇది? కొద్దిలో మామ్కి ఎంత ప్రమాదం మిస్ అయింది చూసుకోవాలి కదా. ప్రతి విషయంలో మామ్ని ఇబ్బంది పెడుతూనే ఉన్నాం. ఐ డోంట్ లైక్ దిస్ కైండ్ ఆఫ్ బిహేవియర్. ఇందులో అమ్మాయిని తప్పు పట్టడానికి ఏముంది బాబు? లేకపోతే ఏంటంకుల్, తన వల్లే కదా మామ్ శారీ కాలిపోయింది. తను హారతిచ్చింది అంతే కదా. హారతిస్తే చాట అంటుకోవడం అనేది మొదటిసారి చూస్తున్నాను. అసలు చాటలు రెడీ చేసిందే చామంతి కదా. తనకే తెలియాలి ఎందుకు కాలేయో ఏంటో. చెప్పు, ఆ చాట ఎందుకు కాలింది? అందులో ఏం కలిపావు? చెప్పు చెప్పు. చెప్పు చెప్పు. అమ్మగారు, నాకేం తెలియదు అమ్మగారు. పూజ కోసం రెడీ చేయమన్నారు, చేశాను. నువ్వు రెడీ చేశావు, ఈవిడ గారు తీసుకొచ్చారు. ఈ లోపల ఏం చేశారో అదే కదా మేము అడిగేది. వదినా, నాకు తెలిసి ఇదే ఆ చాటకేదో రాసుంటుంది.
అందుకే అది అలా తగలబడుంటుంది. లేకపోతే హారతిస్తుంటే చాట తగలబట్టమేంటి? ఏదో గుడిసె తగలబడ్డట్టు. చెప్పు. నిజంగా నాకేం తెలీదమ్మా. ఇంట్లో శుభకార్యం జరుగుతుంటే ఇలాంటి పనులు చేయాల్సిన అవసరం నాకేంటి? అయినా ఏదో ఒక విషయంలో ఏదో ఒక విధంగా అడ్డం పడుతూనే ఉంటావు కదా. ఇది దేనికోసం? ఎవరి కోసం? తప్పెక్కడ జరిగిందో తెలుసుకోకుండా ఆ అమ్మాయిని మాత్రమే నిందించడం పద్ధతి కాదు. చాటలు తయారు చేసింది ఆ అమ్మాయి అయినా చాటలు అందించడానికి హెల్ప్ చేసింది మాత్రం ఈవిడే కదా. ఇక్కడి నుంచి లోపలికి తెచ్చేలోపు ఏదో జరిగింది అన్నప్పుడు ఆవిడ చేతి నుంచి అందరి చేతులకి వచ్చేలోపు కూడా ఏదో ఒకటి జరుగుండొచ్చు కదా. ఈ పెద్ద మనిషి ఏంటి నన్ను ఇరికిస్తున్నాడు? రమా, నీకు ఎప్పుడు ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా తెలీదా? ఆ అమ్మాయి నీ ప్రాణాలు కాపాడింది. ఏమన్నా చేయాలనుకుంటే పక్కకి తప్పుకుంటుంది, కానీ మా వాళ్ళకి అంది తనంది చేస్తుంది. తను ధైర్యంగా ముందుకొచ్చి నిన్ను కాపాడింది కాబట్టి చీర మాత్రమే కాలి నువ్వు క్షేమంగా బయటపడ్డావురమ్మా. అదే కాస్త ఆలస్యం అయ్యుంటే నువ్వు ఈ పాటికి అగ్నికి ఆహుతి అయ్యేదానివి. అది ఆలోచించకుండా తనను పట్టుకుని కొడతావా? నిజానికి నువ్వు తనకి కృతజ్ఞతలు చెప్పాలి. సరే అమ్మా చామంతి, తన తరపున నేను నీకు థ్యాంక్స్ చెప్తున్నాను. ఒకసారి జాతకాలవి చూపిస్తే మంచి చెల్లెమ్మా, లేకపోతే ఇలా జరగడం ఏంటి? నా కోడలి జాతకం మంచిదే. నాకా నమ్మకం ఉంది. తన జాతకం బాగుంది కాబట్టే నేను బతికి బయటపడ్డాను. అటు తిరిగి ఇటు తిరిగి మీరు ఎవరైనా రోజానంటే మాత్రం ఊరుకొని చెప్తున్నా. చూసావా మా మామ్ నీ మీద ఎంత నమ్మకం పెట్టుకుందో? నువ్వు మాత్రం డిస్టర్బ్ చేస్తూనే ఉన్నావు. సరే సరే, ఇంకో వాయినాలు ఇవ్వాలి కదా, ముందు అది కానివ్వండి. ఇప్పటికే ఆలస్యం అయిపోయింది. అవునమ్మా, త్వరగా ఈ వాయినం ఇవ్వండి. రోజా ఆగు. రమా, నీ చేతిలో చేట కాలిపోయింది కాబట్టి ఆ వాయినాన్ని చంద్రికాకివ్వనివ్వు. అమ్మ చెప్పేది కూడా నిజమే కదా. శుభమాన్ నీ చేతికిస్తే ఇంత ప్రమాదం జరిగింది. తనకివ్వనివ్వు. అమ్మా రోజా, నువ్వు వెళ్ళివ్వమ్మా, వెళ్ళి. చంద్రిక, తీసుకో. చెప్పు, నగ ఎక్కడ దాచావో చెప్పు. చెప్పు, చెప్తావా లేదా? నాకే పాపం తెలియదు సార్, నన్ను వదిలిపెట్టాడు సార్. ఏం చేయకపోతే ఇంతకాలం తప్పించుకొని ఎందుకు తిరుగుతున్నావురా? సార్, అన్యాయంగా ఆ నేరాన్ని నా మీదకి తోశారు సార్.
రాజుగారు రాణిగారు అంటే మాకు ప్రాణం సార్. వాళ్ళు నా పాలిట దేవుళ్ళు సార్. వాళ్ళని మేము చెప్పడం ఏంటి సార్? హత్య చేసే ప్రతివాడు చెప్పే కబుర్లు ఇవే. మర్యాదగా నిజం చెప్పు. ఆ హారం ఏం చేశావు? దానికోసమేగా రాజుగారిని రాణిగారిని చంపేశావు. నిజం చెప్పరా, నిజం చెప్పు. సార్ నేను నిర్దోషిని సార్. నాకేమీ తెలీదు. నన్ను వదిలిపెట్టండి సార్. నువ్వు ఇలా ఎందుకు చెప్తావురా? నిన్ను చెప్పరా, చెప్పు చెప్పు.